మహాగణపతి పూజలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో నిమజ్జన శోభాయాత్ర కూడా అంతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం జంట నగరాలని కాదు, దేశవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్రని ఆసక్తికరంగా వీక్షిస్తారు. ప్రస్తుతం ఆ దృశ్యాలే మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో క్రేన్ కూడా దాదాపుగా కదిలింది. నీళ్లలోకి మహాగణపతి వెళ్ళబోతున్నాడు, సాగర ఒడిలోకి చేరుకోబోతున్నాడు. ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే, చాలా గంగకు చేరువలో ఉన్నారు. అంతకుముందు ప్రత్యేక పూజలు జరిగాయి. శోభాయాత్ర ఖైరతాబాద్ నుంచి రాజ్దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం మీదుగా క్రేన్ నంబర్ 4కు చేరుకుంది. బాహుబలి క్రేన్ ద్వారా మహాగణపతిని అక్కడి నుంచి ఆ క్రేన్ ద్వారా తరలించి నీళ్లలోకి, సాగర ఒడిలోకి చేర్చబోతున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. బడా గణపతి మహాశోభాయాత్ర లైవ్ విజువల్స్ ఇవి. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాం. ఎంతటి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఖైరతాబాద్ మహాగణపతికి ఉన్న విశిష్టత అది, ప్రాధాన్యత అది. మరికొద్ది క్షణాల్లో సాగర ఒడికి చేరబోతున్నారు. నీళ్లలో నిమజ్జనం కాబోతున్నారు. మహాగణపతి గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. గంగమ్మ ఒడిలో సేదతీరుతారు. ఇక బై బై గణేష్ అని చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఖైరతాబాద్ మహాగణపతి నిన్నటి వరకు జై జై గణపయ్య అన్నాం, ఇక ఇప్పుడు బై బై గణపతి అంటూ చెప్పాల్సిన సందర్భం ఇది. మరో ఏడాది, మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ కలుస్తానంటూ గణపతి ప్రస్తుతం ఆ సాగర ఒడిలో చేరుతున్నారు. ఒకసారి లైవ్ అప్డేట్స్ రోహిత్ అందిస్తున్నారు. చెంబులో శ్రీకృష్ణుడు వినాయకుని చూడటం వల్ల నీలాపరింతలు వచ్చే సమంతకమణిని దొంగిలించిన అపవాదును మూటగట్టుకుంటాడు. సో చంద్రుడికి ఎందుకు వచ్చింది అంటే, చంద్రుడిని చూసి అపహాస్యం చేశాడు. చంద్రుడు వినాయకుని చూసి అపహాస్యం చేశాడు. ఆ తర్వాత చంద్రుడు తన తప్పును సరిదిద్దుకోవడం ద్వారా వినాయకుడు ఇచ్చినటువంటి వరం, పార్వతి ఇచ్చినటువంటి వరం, ఎవరైతే వినాయక వ్రతాన్ని ఆచరించి అక్షింతలు తలపైన చల్లుకుంటారో వాళ్ళకి నాడు పూజ చేసి అక్షింతలను తలపై చల్లుకొని నిత్యం ఈ 11 రోజుల పాటు వివిధ మండపాల దగ్గర, ఇంట్లో ఉన్నటువంటి పూజా గదిలోను వినాయకుడిని రోజు పూజించి ఈరోజు మహా నిమజ్జనాలకి తీసుకొచ్చారు. కొంతమంది 5 రోజులకి 7 రోజులకి నిమజ్జనాలు చేస్తూ ఉంటుంటారు. అలా నిమజ్జనాలు పూర్తవుతూనే ఉన్నాయి. వినాయక చవితి అయిన తర్వాత 3వ రోజున, 5వ రోజున, 7వ రోజున, 9వ రోజున, ఇప్పుడు 11వ రోజున నిమజ్జనాలు కొనసాగుతూ, అదిగో వినాయకుడు సరిగ్గా నీటిలోకి వెళ్తున్నటువంటి సుందర దృశ్యాన్ని మీరు చూడండి. ఏ పైకి రైట్. ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి నిమజ్జనానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అదిగో మరికొద్ది క్షణాల్లో సాగరంలో నిమజ్జనం కాబోతున్నాడు మహాగణపతి. చూస్తున్నారుగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ దృశ్యాలు. దాదాపు 30 క్రేన్ల ద్వారా ట్యాంక్ బండ్ చుట్టూ, హుసేన్ సాగర్ చుట్టూ వినాయక నిమజ్జనాల ఏర్పాటు అవిరామంగా కొనసాగుతోంది. దాదాపు 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు కొనసాగుతుంది. ఇక బడా గణపతి మహాశోభాయాత్ర సందర్భంగా ట్యాంక్ బండ్ చుట్టూ జనం కిక్కిరిసిపోయారు. ఎటు చూసినా జన సందోహమే, ఎటు చూసినా కోలాహలమే. గణపతి శోభాయాత్ర నిమజ్జనాలు హైదరాబాద్లో గణపతి ఉత్సవాలు 9 రోజుల పాటు లేదా 11 రోజుల పాటు ఎంత ఘనంగా కొనసాగుతాయో అంతే ఘనంగా నిమజ్జన ఉత్సవాలు, శోభాయాత్ర ఉత్సవాలు అంతే ఘనంగా కొనసాగుతాయి. దీనికి సంబంధించిన ఆ ఉత్సవాల తీరు నిజంగా ఎంతో ఆహ్లాదంగా, కోలాహలంగా, అదొక పండుగ. దాదాపు 5వ రోజు నుంచే హైదరాబాద్లో నిమజ్జన ఉత్సవాలు వేడుకగా సాగుతుంటాయి. ఇక 9వ రోజు, 11వ రోజు చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి కేవలం 9 రోజులు మాత్రమే నవరాత్రులు జరపాలి. తర్వాత ఈ గ్రహణం సందర్భంగా జరపొద్దంటూ పండితులు చెప్పిన అంశం ప్రకారం ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు కూడా ఈరోజు చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. మరికొద్ది క్షణాల్లోనే దాదాపుగా సాగరానికి చేరువయ్యారు మహాగణపతి. విశ్వశాంతి మహాగణపతిగా ఈసారి ఆయన పూజలు అందుకున్నారు, విశేష పూజలు అందుకున్నారు. మరికొద్ది క్షణాల్లోనే ఆయన సాగర ఒడిలోకి చేరబోతున్నారు. అదిగో చూస్తున్నారుగా ఆ దృశ్యాలు. బాహుబలి క్రేన్ ద్వారా నీటిలోకి మహాగణపతిని జారవిడుస్తున్నారు నిమజ్జనానికి. అక్కడ చూడండి భారీ ఏర్పాట్లు, అటువైపు చుట్టూ సెక్యూరిటీ ఉంది, అటువైపు లోపల పడవల్లో
చాలామంది అక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అక్కడ మహాగణపతి నీళ్ళలో పడేందుకు, నీళ్ళలో నిమజ్జనం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చుట్టూ పడవలు ఎలా మోహరించినాయో చూడండి. జిహెచ్ఎంసీ సిబ్బంది, అలాగే విద్యుత్ శాఖ సిబ్బంది, అలాగే ఇతర అధికారులు అక్కడంతా కూడా డిప్లాయ్ చేస్తున్నారు చూడండి. నీళ్ళలో పెద్ద బోట్లు అలాగే చిన్న బోట్లలో అక్కడ పహారా కాస్తున్నారు చుట్టుపక్కలంతా కూడా. మరికొద్ది క్షణాల్లోనే సాగర ఒడిలోకి గణపయ్య వెళ్ళబోతున్నారు. మా ప్రతినిధి దేవిక జాయిన్ అవుతున్నారు. దేవిక, మహాగణపతి మరికొద్ది క్షణాల్లోనే, ఎక్కువసేపు కూడా లేదు, మరికొద్ది క్షణాల్లోనే ఇక సాగర ఒడికి చేరబోతున్నారు. మీరు అక్కడే ఉన్నారు కదా, అక్కడ అప్డేట్స్ ఏంటి, ఎలా ఉంది, ఒకసారి లైవ్ ద్వారా వివరించే ప్రయత్నించండి. కాదు నేనే మాట్లాడి చేరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నడుమ గణనాథుని నిమజ్జనం అయితే మొదలైందని చెప్పొచ్చు. ఆ బాహుబలి క్రెయిన్ ద్వారా అయితే ఇప్పుడు చూస్తున్నాం లైవ్ లో మనం రంగస్ చూడొచ్చు. ఆ గణనాథుడు గంగమ్మ వల్లోకి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అదే విధంగా భక్తులందరూ కూడా ఈ అద్భుతమైన ఆనందకరమైన దృశ్యాన్ని వాళ్ళ సెల్ ఫోన్ లో కూడా చిత్రీకరిస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఈ గణనాథుడు నిమజ్జన వేడుకలు చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వేలాది మంది, లక్షలాది మంది అయితే ఇక్కడికి చేరుకుంటున్నారని చెప్పొచ్చు.